విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు పెద్దలకు అందరికీ నా నమస్కారం. సంగీతం శ్రీనివాస్ గారికి నేను ఆ జన్మ అంతం రుణపడి ఉంటాను, నాగశ్వన్ గారికి కూడా. ఎందుకంటే ఇప్పటికి నేను చాలా నెగిటివ్ రోల్స్ చేశాను. దసరా, సలార్, తర్వాత విమానం, చాలా సినిమాల్లో నేను నెగిటివ్ రోల్స్ చేస్తూనే ఉన్నాను. ఏందో నా ముఖం చూడగానే నెగిటివ్ రోల్స్ ఇవ్వాల్సి వస్తే అనిపిస్తుందేమో. మొట్టమొదటిసారి ఒక గ్రేట్ మూవీలో ఒక మంచి పాజిటివ్ రోల్ చేశాను. థ్యాంక్ యూ సంగీతం శ్రీనివాస్ గారు అండ్ నాగశ్విన్ గారు, స్వప్న సినిమాస్, అలాగే వైజయంతి మూవీస్ అండ్ సంకల్ప్. థ్యాంక్ యూ మ్యాన్. అండ్ మా డిఓపి గారు, నాకు బాగా సపోర్ట్ చేసినటువంటి మా మణి గారు అండ్ మై ఫ్రెండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఆ రోజు ఆడిషన్ తీసుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వదిన గారు. మనకి మైక్ శాపం తగలక ముందే మీరు ముగించేశారు. అంటే నిమిషం లోపలే మీ స్పీచ్ అయిపోయింది. ఇక నుంచి మీకు అన్నీ మంచి రోజులే, అన్నీ మంచి పాత్రలే. మరో రేలంగి మావయ్య అవుతారు మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అవును, గౌరీ వాళ్ళు అమ్మలేరా? అది మా డైరెక్టర్ గారిని అడగాలి. ఓ, ఆయన దాచేశారా? ఓకే. అండ్ చాలామందికి నేను విలన్ అయ్యాను. నాకు విలన్ కాదు, శాలిని రేణు శాలిని అయింది. స్లాబ్ దట్ టు విలన్. విలన్ని కొట్టిన ఇంకో విలన్. నిజంగానే కొట్టిందా? తనే చెప్పాలి. అది కొట్టినా మీకు తగలదులేండి, చాలా గడ్డం ఉందిగా. లేదు లేదు, కొట్టలేదు పాపం. ఓకే, ట్రై చేసింది అంతే. ట్రై చేసింది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు యూ.